ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నేడు కీలకమైన రోజు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్కు ఇదొక శుభదినం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోడీ సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు తెలిపారు. పవిత్రమైన ఉత్తరాంధ్రకు వచ్చే అదృష్టం దక్కిందని మోడీ అన్నారు. గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ అశోక గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రులు మురళీధర్, భూపతిరాజు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి మల్లికార్జునరావు, జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెర్మినల్ భవనం ఆధునిక సదుపాయాలను ప్రధాని పరిశీలించారు. టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్ ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోడీకి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు వివరించారు. ధింసా నృత్యాలతో కళాకారులు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. आज यहां करीब 18,000 करोड़ रुपीस की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं। आज का ये आयोजन नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है। आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही धिमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने 2 क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहाँ के आदिवासी बहनों के द्वारा धिमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं। ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం
ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికి ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్, ఈ ప్రాంత వాసి. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారే. ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మన అందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి ఈ విమానాశ్రయం ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ కానీ ఎంతో మంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో, మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్స్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కళల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్, అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం
ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు.